ఓ అర్చకుడు బాలికను గర్భవతిని చేసిన ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో పనిచేసే ఓ అర్చకుడి ఇంట్లో బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. డిసెంబర్ 31న కొత్త సంవత్సర వేడుకల పేరుతో జనవరిలో సినిమాకని, ఫిబ్రవరిలో తిరునాళ్లకంటూ బాలికను అర్చకుడు తన భార్య పిల్లలతో కలిసి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. 3 సార్లు తాము వచ్చేసరికి పొద్దుపోతుందని, తమ పిల్లలతో కలిసి పడుకుంటుందని బాలిక తల్లిదండ్రులకు నిందితుడు చెప్పాడన్నారు. ఇంట్లో భార్య పిల్లలు నిద్రించాక బాలికను భయపెట్టి అర్చకుడు లొంగదీసుకున్నాడని వివరించారు. అర్చకుడిని అరెస్టు చేసి అత్యాచారం పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ తల్లికి ఈ అమ్మాయికి నెలసరి రాపోయేటప్పటికి అనుమానం వచ్చి డాక్టర్ కొంచెం ఫీవరిష్గా ఉండటం వల్ల అమ్మాయి ప్రవర్తనలో కూడా ఒక భయంతో ఉండటం, బయటికి రాకపోవటం ఇవన్నీ గమనించి ఆవిడకి ఏదో అనుమానం వచ్చి తీసుకెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడో ఒక హాస్పిటల్లో చెక్ చేస్తే ఆవిడ పాజిటివ్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్గా చెప్పి అంతలోకి ఎగ్జామ్స్ వచ్చాయి. తన కూతురు జీవితంలో ఇది పడిపోయి ఎగ్జామ్స్ పోతాయేమో, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు అమ్మాయి తల్లి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది.